తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి గురుగారు. శ్రీరామనవమి అంటే రాముడు సీత ఆదర్శ దంపతులు అంటారు. అంటే భార్యాభర్తలు వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని అన్యోన్యంగా చక్కగా ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. స్వామి కళ్యాణం అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము, స్వామి కళ్యాణం ఎక్కడైనా జరుగుతుంది అని అంటే అసలు ఎప్పుడు ఆలయానికి వెళ్ళని వారు కూడా ఖచ్చితంగా ఆ రోజు ఆలయానికి వెళ్తారండి. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి కళ్యాణం జరిగిన అక్షతలను తీసుకొచ్చి అంటే ఇంట్లో పెట్టుకుంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, లేదు అంటే మాకున్న కోరికలు ఏమైనా ఉంటే అవి నెరవేరుతాయి అనే కాంక్షతో వెళ్ళే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అసలు ఏంటి కళ్యాణం చూచినా లేదు అక్కడ అక్షతలు తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నా మనకు అసలు అంటే ఎటువంటి విధానం అనేది మనకు అనుగ్రహిస్తుంది? స్వామి అనుగ్రహం ఉంటుందా లేకపోతే ఏంటి దాని వెనకాల ఆంతర్యం? దాని గురించి తెలియజేయండి. చాలా బాగుంది. అయితే సీతారాముల కళ్యాణం అనేది మన దక్షిణ భారతంలోనే మనం చూస్తాం. ఉత్తర భారతంలో శ్రీరామ జననమే జన్మోత్సవమే చేస్తారు తప్ప కళ్యాణోత్సవాలు చేయరు. ఆ రోజున మనకు అయోధ్య నగరంలో రాముడికి వివాహం ఏం చేయం. రాముడికి పుట్టినటువంటి రోజున సందర్భంగా జన్మోత్సవం, హ్యాపీ బర్త్డే అని చెప్పినట్టు చెప్తాం అక్కడ. ఇక్కడ మటుకు మనం మన సంప్రదాయంలో దక్షిణ భారతంలో కళ్యాణం చేసే సంప్రదాయం ఒకటి ఉంది. అంటే జన్మతిథి నాడు స్వామికి కళ్యాణం చేయటం. అయితే ఇది కళ్యాణం అనేది మనం ఎందుకు చేస్తున్నామండి అంటే రాముడి యొక్క కళ్యాణాన్ని ఎవరు చూశారు? అసలు నిజంగా రామాయణం సమయంకి వెళ్ళినప్పుడు రాముడి కళ్యాణాన్ని ఎవరెవరు చూశారంటే చాలా తక్కువ మంది చూశారు. ఎందుకు చూశారండి అంటే విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం పంపించాడు దశరథుడు. యాగం అయిపోయింది, అక్కడి నుంచి అక్కడ ఏదో మిథిలా నగరంలో యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞం చూడడానికి వెళదాం, అక్కడ ఒక ధనస్సు ఉంది నీకు చూపిస్తా అన్నాడు. ఆ ధనస్సు చూశారు, ధనస్సు వెలగొట్టారు. ఆ ధనస్సు ఎవరు ఎరగొడితే వాళ్ళకి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాయని ఆయన శపథం చేశాడు. ఇదంతా మనకు రామాయణంలో ఉన్న కథ. అప్పుడు మరి ఎంతమంది రాముడు కళ్యాణం చూశారు? పెళ్లి చూశారు, ఆయన పెళ్లి చూడలు ఎవరో ఋషులో వాళ్ళు చూశారు. ఈ అయోధ్య నగర వాసులు ఎవరు కూడా చూడలే. అందువల్ల ఆ మిస్ అయినటువంటి దాన్ని మేమందరం మిస్ అయిపోయినామని చెప్పి దక్షిణ భారతంలో ఉండేటువంటి ఆచార్యులు రాముడి పెళ్ళి అందరూ చూడాల్సిందే, మా రాముడి పెళ్ళి అంగరంగ వైభవంగా అని చెప్పి మనం ఎవరికి తగ్గ భక్తి పారవస్యంగా మనందరం చేస్తున్నాం. ఇప్పుడు ఇది చూడడానికి ఇవాళ ప్రపంచమంతా వచ్చి చూస్తున్నారు. ఇవాళ రాముడు పెళ్ళి, రాముడి యొక్క కళ్యాణం చూడనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రపంచం అంతా చూస్తారు. ఇప్పుడు ప్రపంచం చూడటం కాదు, ప్రపంచం అంతా చేస్తున్నారు. అన్ని దేశాల్లో అన్ని ఖండాంతరాల్లో రాముడి పెళ్ళి. మా గురువుగారు చెప్పినట్టు రామనామం పలుకని నోరు, ఆంజనేయ స్వామి లేని ఊరు అంటూ లేదట ప్రపంచంలో. ఆ నోరు రామ అనేటువంటి నోరు లేకుండా ఎవరు లేడు. ఆంజనేయ స్వామి లేకుండా ఏ ఊరు లేదు భారతదేశం కాదు, ఇప్పుడు మిగతా దేశాలు కూడా ఇప్పుడు అంతా భారతదేశమే. ఎవడెవడైతే ఈ సంప్రదాయాన్ని పాటిస్తాడో అదంతా భారతదేశమే. అది అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, లండన్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, ఎవరైతే పాటిస్తున్నారో అంత భారతమే. అంటే అంత విశాలమైనటువంటి సంపత్తి గలవాడు రాముడు. ఏమంటే ఈ భూమినేనా ఆయన పాలించేది? అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు. మనం అనుకుంటున్నాం ఏదో అమెరికా, ఆస్ట్రేలియా ఇవి మన కోసం మనం. ఇదంతా ఎక్కడున్నాయి? భూమి మీదనే ఉన్నాయి. భూమే కదా. ఈ ఒక్క భూమి ఏంటయ్యా బాబు, ఇట్లాంటి కొన్ని కోట్ల భూములు ఉన్నాయి అన్నాడు. అన్ని కోట్ల భూముల్లో కూడా రాముడు కళ్యాణం జరుగుతుంది. ఆయన ఎట్లాంటి వాడు? ఆయన అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు. బ్రహ్మాండం అంటే ఏమిటి? బ్రహ్మాండం అంటే 14 లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం.
ఒక లోకం మన భూమి ఒకటే కదా, ఇంకా 13 ఉన్నాయి. ఆతాళ, వీతాళ, సూతాళ, రసాతల, తలాతల, పాతాళ, మహాపాతాళ, సప్తపాతాళస్యోపరితమే. భూలోక పంచాశత్, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక అని 7. ఇవి 7, ఈ మధ్యలో భూమి. ఈ 14 కలిపితే బ్రహ్మాండం. ఈ 14 అయితే ఒక బ్రహ్మాండం. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయండి అంటే అనేక కోటి. 1 కోటి కావయ్యా, అనేక కోట్లు ఉన్నాయి అన్నాడు. ఈ అనేక కోట్లలో కూడా ఈ రామ వైభవం జరుగుతుందన్నమాట. 1 కోటి ఇక్కడే కాదు. కాబట్టి అంత ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః అనే వేదంలో మంత్రం చెప్పినట్టుగా, కాబట్టి రాముడి యొక్క కళ్యాణాన్ని అందరూ కాంచాలి, అందరూ చూడాలి. సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూడాల భాగ్యం, చూచువారులకు చూచు భాగ్యం అట. అటువంటి భాగ్యం కలగాలని చెప్పి దక్షిణ భారతంలో ఆ జన్మతిథి నాడు కళ్యాణం చేయడం అనేది చాలా సంప్రదాయంగా, ఒక ఆగమ శాస్త్ర విధానంగా మనం చేయటం. అది స్వామి యొక్క కైంకర్యం. దీన్ని ఏమంటామండి అంటే కైంకర్యం అంటాం. కైంకర్యం అంటే ఏమిటంటే అంటే ఒక భృత్యుడుగా, ఒక దాసుడుగా, ఒక కింకరుడుగా చేసేటువంటి భావన. అంటే ఏదో నేను చేస్తున్నా అని కాకుండా నేనే చేస్తున్నా, నేను కూడా చేస్తున్నా అనేటట్టు చేయాలట. అది కైంకర్యం అంటే. కింకరుడు అంటే సేవకుడు, సేవలాగా చేయాలి. కింకరస్య భావం కైంకర్యంలాగా. కాబట్టి రాముడి యొక్క కళ్యాణం అది మంత్రంతో చేస్తారా, మీరు భక్తి పారవస్యంతో చేస్తారా, ఎట్లా చేస్తారో నాకు తెలియదు, చేయండి చాలు. దానివల్ల జగత్ కళ్యాణం ఏర్పడుతుంది. జగత్తు మొత్తం ఆనందంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. పాడి పంటలు, చక్కని ఆరోగ్యం, పిల్ల పాపలు, పిల్ల జల్ల, చక్కగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, నదులు చక్కని జలాలు ఇస్తుంటాయి, చెట్లు మంచి ఫలాలను ఇస్తుంటాయి, తీగలు మంచి పుష్పాలను ఇస్తుంటాయి. ప్రపంచమంతా ఆనందపడుతుంది. ఒక్క ఉగాది పండగ, శ్రీరామనవమి మానవులు చేసుకోరు, సమస్త జంతుజాలం కూడా చేసుకుంటుంది. ఎందువల్లంటే ప్రకృతి పులకిస్తుంది కదా. మామిడి పూలు వస్తుంటాయి, కోయిలు పోస్తుంటాయి, ప్రకృతి అంతా ఆనందంగా ఉంటుంది. ఒక మానవుడు మాత్రమే చేసుకోడు ఈ ఉత్సవాన్ని. సమస్త జీవరాశి మొత్తం కూడా భక్తి పారవస్యంగా, స్వామి ఇంత జగత్తును మాకిచ్చావు, ఇంత చక్కని ప్రకృతినిచ్చావు, ఇవన్నీ మనం పాడు చేస్తున్నాము, మేము పాడు చేయకుండా మంచిగా ప్రకృతిని కాపాడుతాము, జలాల్ని కాపాడుతాము, సముద్రాన్ని కాపాడుతాము, భూమిని కాపాడుతాము, నదిని కాపాడుకుంటాము అనేటువంటి ఒక జీవ చైతన్యాన్ని ఏ జీవి కూడా పాడు చేయట్లే. సమాజాన్ని ఒక్క మానవుడే పాడు చేస్తున్నాడు, కాలుష్యం చేస్తున్నాడు. కాబట్టి ఈ కాలుష్యరహితమైనటువంటి జీవనాన్ని మానవుడికి రాముడు అనుగ్రహించాలి అని చెప్పి ఒక నవీన సందేశం మనందరం కూడా మీ టీవీ ఐ డ్రీమ్స్ మాధ్యమంగా అందరం కూడా మనం సాయిల్, భూమిని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. అట్లా రాముడు యొక్క సేవ ద్వారా ప్రకృతి మొత్తం ఇంత గొప్పగా పండగ చేసుకుంటుంటే మనం ఎందుకు చేసుకోకూడదు? కాబట్టి మనం కూడా రాముడు యొక్క సేవ. రాముడు ఏం చెప్పాడు? భూజాత అన్నాడు అమ్మవారిని. భూగర్భజాత భువనైక మాత అన్నాడు అమ్మవారిని. శ్రీరామపత్రి జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధానాః సుముహూర్తే సావధానాః శుభలగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః. అట్లా అంగరంగ వైభవంగా రాముడి కళ్యాణం, జగత్ కళ్యాణం కావాలి. నిజంగా చాలా సంతోషంగా ఉంది గురుగారు. ఇంతసేపు మీతో మాట్లాడుతున్నందుకు, ఇంత కంటెంట్ నేను తీసుకుంటున్న హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. కానీ ఏదో మూల మిమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టేశాను అన్న బాధ కూడా ఉంది. కానీ తప్పలేదు, స్వార్థం అంటారు కదా, కంటెంట్ మీ నుంచి తీసుకోవాలన్న స్వార్థంతో కూర్చోబెట్టానండి, ఏమీ అనుకోవద్దు. అంటే ఇంకొక మాట చెప్పాలి మీకు, మేము ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మధ్య మార్గంలో ఎస్విబిసిలో భక్తిలో జీ తెలుగులో 24 గంటలు, దాని తర్వాత ఆర్టీవీలో రకరకాల టీవీ ఛానళ్ళలో మేము యుఎస్ వెళ్ళక ముందు
అనేక టీవీల్లో ప్రవచనాలు అనేక రకాలు చెప్పుకున్నాం. తర్వాత ఈ రంగాన్ని వదిలేసి అసలు మనం రంగు లేనటువంటి జీవితం ఎట్లా ఉంటుందని ఆ మార్గంలో రంగులు లేనటువంటి జీవితంలో మేము అనేక రంగుల్లో మేము విహరిస్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇదే అంత కాల వ్యవధి గ్యాప్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ మా విజిత గారికే ఇవ్వడం, ఐ డ్రీమ్స్ మాధ్యమికంగా మీకే ఇవ్వడం జరిగింది. ఇది మటుకు మేము ఘంటాపథంగా ఇది మీరు ప్రసారం చేసుకోవాలని మేము చెబుతున్నాం. ఎవరికి ఈ అవకాశం ఇవ్వలేదు. మా రామభద్ర క్షేత్రం, మా విజిత గారు, మా ఐ డ్రీమ్స్ వారు, మీకు స్వామి ఆశీర్వచనం. ఇంకా మీరు ఆరంభం చేయండి. నిజంగా మీరు అన్నట్లు నాకైతే చాలా సంతోషంగా ఉంది గురుగారు. ఇంత గ్యాప్ తర్వాత అంటే మళ్ళీ ఎక్కడ ఇవ్వద్దు అనే ఆలోచనలో ఉండి కూడా నిజంగా నాకు ఇచ్చారంటే అది నిజంగా స్వామి అనుగ్రహము. స్వామి అనుగ్రహం వల్లే మీరు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడానికి వెనకాల నిజంగా మన సంతోష్ కుమార్ గారు ఉండటం వల్లే గురువుగారు ఇదంతా సాధ్యపడిందనే చెప్పాలి. నిజంగా నాకు నిజంగా ఏదో కొంచెం అదృష్టం ఉండబట్టే ఇదంతా జరిగిందని చెప్పాలి. మీరు మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నారు, అంటే ఇంకెవ్వరికి ఇవ్వను నేను ఇప్పటి నుంచి ఇంకా మేము అని చెప్పి. ఇది కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ నాకు ఇచ్చినందుకు మాత్రం నేను నిజంగా ధన్యురాలనండి. సంతోషం, ధన్యవాదాలు. మీకు అలా శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం చేత మీరు ఇంకా మీ రంగంలో మీరు, మీ కెమెరామెన్స్, మీ ఉన్నటువంటి బృందం ఏదైతే ఉందో మీ టీం అందరి మీద కూడా ధర్మస్థాపకుడైనటువంటి ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం, మా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలిగి ఈ ధార్మిక మార్గంలో మీరు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు భగవంతుడు మీ చేత చేయించాలి అని చెప్పి ఆశీర్వచనం మీ అందరికీ కూడా. జై శ్రీరామ్. And for